ముఖ్యమంత్రి కావడం కన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడమే సరైంది. ఆ పదవికి ఆయనే అర్హుడు, ఆయనే న్యాయం చేయగలడు. నేను కాదు, నేను న్యాయం చేయలేను అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటారు? చేతగాని వాడిని నువ్వే చెప్తున్నావు. నీకన్నా చంద్రబాబు నాయుడు గారు బెటర్ నువ్వే చెప్తున్నావు. నీకెందుకు ఒక పార్టీ? నువ్వెందుకు ఆ పార్టీకి అధ్యక్షుడిగా? నీకెందుకు రాజకీయాలు? నీ వల్ల కాదన్నప్పుడు, నీకంటే తెలివిగలవాడు, మెరుగైనవాడు చంద్రబాబు అన్నప్పుడు ఆయన పార్టీలో నీ పార్టీ కలిపేయి, లేదా నీ పార్టీ రద్దు చేసుకో. ఒక పార్టీ పెట్టుకుని మరొక పార్టీ అధినాయకుడిని పోగొట్టడం అంటే, ఒక రాజు మరొక రాజుని, ఒక చక్రవర్తి మరొక చక్రవర్తిని నువ్వే గొప్పోడు అని పోగొట్టమే కదా. ఇంకో చక్రవర్తిని నువ్వే నాకన్నా గొప్పవాడు అని చెప్పేవాడు వీడు చక్రవర్తి ఎందుకు అవుతాడు? వీడు రాజు ఎందుకు అవుతాడు? వీడు ప్రభు ఎందుకు అవుతాడు? ఇంగిత జ్ఞానం లేదు అంటే కోపం వస్తుంది. కామన్ సెన్స్ ఉందా అంటే అర్థం కావట్లేదు. ఇంగిత జ్ఞానం కావాలి సగటు మనిషికి, రాజనీతి కావాలి రాజకీయాల్లో ఉన్నవాడికి, పాలకుడికి. ఈ మాటలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తాను. నా దగ్గర తప్పున్నా చెప్పొచ్చు మీరు. కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లేం, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేం.